సినిమాల్లో అవకాశాలు కావాలా? అయితే మా యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. కొద్ది రోజుల్లోనే మంచి యాక్టర్గా తయారు చేస్తాం. కాకపోతే కొన్ని కండిషన్స్ ఉంటాయి. ప్రత్యేకించి మహిళలకు వెరీ స్పెషల్. అదేంటి, పురుషులు మహిళలకు వేరువేరుగా యాక్టింగ్ నేర్పిస్తారా? కో ఎడ్యుకేషన్ మాదిరిగా అందరితో కలిసి యాక్టింగ్ నేర్పించరా అంటే అక్కడ మాత్రం అస్సలు కుదరదు. అది కూడా లేడీస్కు వెరీ స్పెషల్. రంగుల ప్రపంచానికి పరిచయం చేసేందుకు కొందరు కంత్రిగాళ్లు యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ను అస్త్రంగా మార్చుకుంటున్నారు. మాయమాటలతో అమాయకులకు వలవేసి యాక్టింగ్ నేర్పిస్తామంటూ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకుంటున్నారు. బయటకు యాక్టింగ్ స్కూల్ అంటూ కలరింగిస్తూ లోపల మాత్రం చీకటి కార్యకలాపాలకు తెరతీస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించేవారు లేకపోవడంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ అభం శుభం తెలియని అమ్మాయిల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. మొన్నటి వరకు దేశవ్యాప్తంగా సినిమాల్లో కాస్టింగ్ కౌచ్ మీటూ వివాదాలు ముగియకముందే యాక్టింగ్ స్కూలులో వేధింపులు ఉన్నాయనే విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ హిమాయత్ నగర్లో సూత్రధార యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో వినయ్ వర్మ వికృత చేష్టలు శృతిమించిపోయాయి. యాక్టింగ్ నేర్పిస్తానంటూ మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే కామాంధులు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నారు. యాక్టింగ్ నేర్చుకోవాలంటే ముందుగా క్లాస్ రూమ్లోకి వెళ్ళి బట్టలు విప్పేయాలి. వెంటనే గది తలుపులు కిటికీలు క్లోజ్ చేయాలి. అప్పుడు తాను చెప్పింది చేయాలని హుకుం జారీ చేస్తాడు. వినయ్కు ఎవరైనా ఎదురు తిరిగితే ఇక అంతే సంగతులు. అతడిలోని రాక్షసత్వం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంటుంది. అతగాడి ఆగ్రహానికి గురైతే ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వెళ్ళిపోవడమే కాదు, సినిమాల్లో అవకాశాలు లేకుండా చేస్తానని వార్నింగ్ ఇస్తాడు. ఒక్కో బ్యాచ్కు 9 మంది వరకు ఉంటారు. అందులో మహిళలు పురుషులు కూడా ఉంటారు. సినిమాల్లో మంచి నటిగా ఎదగాలని ఎంతో ఆశతో యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో అడుగుపెట్టారు. కానీ అక్కడ కామాంధుడు వినయ్ వింత చేష్టలకు విసిగిపోయానని ఓ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. తనతో యాక్టింగ్ నేర్చుకోవడానికి వచ్చిన స్టూడెంట్స్ మొత్తం క్లాస్ రూమ్లోకి రాగానే ముందుగా బట్టలు విప్పేయాలి. అప్పుడే అతడు యాక్టింగ్ నేర్పిస్తాడు. తన కళ్ళ ముందే అమ్మాయిలు అబ్బాయిలు అందరూ బట్టలు విప్పేశారు. కానీ తాను ఒప్పుకోలేదు. యాక్టింగ్ నేర్చుకోవాలంటే కంపల్సరీ క్లాత్స్ విప్పాల్సిందే అని చెప్పాడు. దానికి తాను ససేమిరా అనడంతో తీవ్ర దుర్భాషలాడాడు దుర్మార్గుడు వినయ్ వర్మ. ఎన్నో ఆశయాలతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు యాక్టింగ్ స్కూల్లో అడుగుపెడితే లైంగిక వేధింపులు విస్మయానికి గురిచేశాయన్నారు బాధితురాలు. వినయ్ వర్మ తన కలలను కల్లలు చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దుర్మార్గుడి చేతిలో అనేక మంది అమ్మాయిలు మోసపోయారని ఆరోపించారు. కొందరు భయంతో, మరికొందరు పరువు పోతుందనే కారణాలతో బయటకు చెప్పుకోలేదన్నారు. అంతేకాదు, తనకు సినిమాల్లో చాలామంది తెలుసని, తాను చెప్పినట్లు వింటే మంచి అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించేవాడు. తనపై కూడా లైంగిక వేధింపులకు పాల్పడడంతో అడ్డుకున్నానని చెప్పారు. వినయ్ వర్మ కన్ను పడితే ఇక అంతే సంగతులు. వారిని లోబరుచుకునే వరకు వేధించేవాడు. యాక్టింగ్ స్కూల్లో ఇలాంటి కీచకుడు కూడా ఉన్నాడా అని తెలిసి షాక్కు గురయ్యానని చెప్పారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, తనలాంటి అమాయకులు మోసపోకుండా ఉండేందుకు షీ టీమ్స్ను ఆశ్రయించారని చెప్పారు. దుర్మార్గుడైన వినయ్కు తగిన శిక్ష పడేలా చూడాలని కోరుతున్నారు బాధితురాలు.
వినయ్ వర్మపై కేసు నమోదు చేశారు పోలీసులు. वर्कशॉप करने गई थी, ड्रामा वर्कशॉप, थिएटर वर्कशॉप, जिसका नाम है सूत्रधार, जो हिमायतनगर में लोकेटेड है. दिस इज ओन्ड एंड डायरेक्टेड बाय विनय वर्मा. विनय वर्मा उसका डायरेक्टर है, जो हमको सिखाता है, सब करता है, एक्सरसाइजेज वो सब कराता है, फिर पर्सनालिटी डेवलपमेंट कराता है, ऑब्जर्वेशन स्किल्स कराता है, सब कराता है. ऑन 15 अप्रैल उसने हम सब स्टूडेंट्स को बोला अपने कपड़े निकाल के खड़े हो जाइए. तो मैं शौक थी और दूसरी लड़की भी शौक थी. तो उन्होंने बोला जो ये नहीं करेगा वो क्लास से बाहर चले जाएंगे और कल से नहीं आना चाहिए क्लास में. उसके बाद मैंने मेरे को डर लगा और बाकी सब ने निकाल दिया. वो लड़की भी डर रही, पर उसको बोला अगर तुम दोनों ने नहीं निकाला तो तुम लोग कल से नहीं आओगे. तो उस लड़की ने भी निकाल के वो खड़े हो गई उधर, और उन लोग मुझे भी कन्विंस करे जा रहे थे अर्चन करो करो. तो मैंने सर को बोला सर मैं कंफर्टेबल नहीं हूँ, मैं नहीं कर सकती ये सब. तो सर ने बोला इफ़ यू कांट डू इट आप क्लास से बाहर चले जाइए. उसके बाद मैंने क्या किया, मैंने अपना बैग लिया, फ़ोन लिया और मैं क्लास से बाहर निकल गई. उसके बाद मैंने अपनी मम्मी को कॉल किया इमीडिएटली, और मम्मी को बोला मम्मा ऐसे हुआ है. तो मम्मा ने बोला इमीडिएटली घर आ जाओ. घर आके मम्मी पापा दोनों को बोला, फिर हमने शी टीम को कॉन्टैक्ट किया. फिर शी टीम ने हमारी बहुत मदद की. उसके बाद उन्होंने नारायणगढ़ पीएस में कंप्लेन रखाई. उसके बाद नारायणगढ़ पीएस ने FIR लिखने में 8 आवर्स लिए, कुछ लिए. उसके बाद हमको अपना FIR दिया और बोला ठीक है हम लोग फर्दर इन्वेस्टिगेशन करें. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి చెప్పండి, అసలు ఈ సూత్రధార ఇన్స్టిట్యూట్ ఎవరిది, ఇక్కడ జరుగుతున్న అకృత్యాలకు అక్కడ బాధితురాలు చాలా రకాలుగా పోలీసుల ముందు వ్యక్తపరిచారు, దీని గురించిన వాస్తవాలేంటి? సుభాష్, సూత్రధార ఇన్స్టిట్యూట్ అనేది హిమాయత్ నగర్ లో ఉంటుంది. దీని ఇన్స్ట్రక్టర్ వచ్చేసి వినయ్ వర్మ అని చెప్పి అతను గత 20 సంవత్సరాలుగా స్టేజ్ ఆర్టిస్ట్ గా అలాగనే యాక్టింగ్ స్కూల్ కూడా ప్రారంభించాడని చెప్పి కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈయన అరాచకాలు గతంలో చాలా సార్లు జరిగినప్పుడు కూడా ఎవరు కూడా బయటకు వచ్చి దీనికి సంబంధించిన ఈ ఇన్స్టిట్యూట్ కానీ తర్వాత వినయ్ వర్మకు సంబంధించిన ఏ విషయాలు కూడా బయటికి వెళ్ళడు కాలేదు. అయితే ప్రస్తుతం మాత్రం ఓ బాధితురాలు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు ఫిర్యాదును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని చెప్తా, అలాగే షీటీస్ లో సమాచారం ఇచ్చినప్పుడు కూడా దాదాపు 8 గంటల పాటు మమ్మల్ని పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి కంప్లైంట్ ఇవ్వలేదు. అతన్ని అతనితో బిహేవియర్ అంటే ఒక నిజంతో ఏ విధంగా బిహేవ్ చేయాలి, ఎందుకు ఈ రకమైన తప్పుడుగా వ్యవహరించాడు, అతను క్లాస్ రూమ్ లోకి రాగానే బట్టలు ఇప్పేస్తేనే యాక్టింగ్ చేయమండి అని చెప్పాను, ఎంతవరకు కరెక్ట్ అని దాని మీద ఏమాత్రం కూడా ప్రశ్న చెప్పినా కూడా పోలీసుల మీద వాళ్ళు ఆరోపణలు చేస్తున్న పరిస్థితులను గమనించి మొత్తం మీద ఈ వినయ్ వర్మ గతం చాలా మంది విద్యార్థులతో కూడా ఇదే రకంగా ప్రవర్తించాడు. ఎప్పుడైతే పోలీస్ స్టేషన్ గురించి కంప్లైంట్ ఇచ్చిందో చాలా మంది కూడా తమ బాధ కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు పోలీస్ యంత్రాంగం స్పందించి ఇలాంటి నీచుల పట్ల అంటే యాక్టింగ్ అనేది ఒక ఆర్ట్ నేర్పించాలంటే దానికి బట్టలు ఇప్పాలా అని చెప్పిన తర్వాత ఈ విషయం మీద వినయవరంతో మాట్లాడినప్పుడు అది పార్ట్ ఆఫ్ ఎక్సైజ్ అని చెప్పి దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేసినట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది. సుభాష్. రైట్, థ్యాంక్ యూ నారెడ్డి. For more updates, please subscribe 99 TV Telugu.